నా పేరు రమేష్, తిమ్మాపూర్. అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో దయాకర్ అనే అబ్బాయిని లవ్ చేసింది. 6 నెలలకు నాకు చెప్తే నేను చూసినక్కడ చెప్తానని చెప్పి నేను చెప్పిన అమ్మాయికి. అమ్మాయి సరేనా అని అన్నది. నేను ఇంటికి పోయినా, నా పెద్దల్లుడు, నేను ఇంటికి పోయి చూసి మాట్లాడి వచ్చినాం. మరో తర్వాత ఒకరోజు పోయినాం మాట్లాడదందుకు. కట్నం విషయంలో మాట్లాడితే రాళ్ళకు నాకు హరాకుండే వెళ్ళి వచ్చినాం. 4 తులాలు బంగారు పెడతా, ఫోన్ల మీద 4 తులాలు బంగారు పెడతా, పిల్లగాడికి తులం పెడతా అని చెప్పి అనగానే సరే అన్నారు. సరే అనగానే అమ్మాయి వాళ్ళ ఇంటికి పోయింది. వాళ్ళ ఇంటికి పోతే అమ్మ ఆడ ఉండద్దు, అది కరెక్ట్ కాదు, మనం సోమవారం నాడు చేయగడుగా పోవడం ఉంది అని చెప్పేసి అమ్మాయిని తోలుకరణ పోతే అమ్మాయి రాను అన్నది. రాను అనగానే నేను వెళ్ళి వచ్చేసిన. వెళ్ళి రాగానే ఇటు తమ్ముడు చనిపోయాను, నా ఆయనకోడు. అదే బాధలో మేము ఉన్నాం. 21వ తారీఖు పెళ్లి చేసేసుకున్నారు. ఆకాడికి నేను పెద్ద మనుషులతో మాట్లాడిపిస్తే కూడా మాకు ఇట్లా మేము బాధలు ఉన్నాం, మా తమ్ముడు అయిన బాధలు, మరి పెళ్ళి ఆపరి ఇంకా డేట్ జరుపుకుందాము, తర్వాత చేద్దామని చెప్పి ఒప్పుకున్నాం. ఆయన చేయలేరు. మా ఇష్ట ప్రకారం మేము చేస్తున్నాం, అమ్మాయి ఒప్పుకున్నది, మేము చేసేస్తున్నాం, మీరు రండి రాకపోండి అని చెప్పి చెప్పడం జరిగింది. చేసుకున్నది అమ్మాయి. అయిపోయింది. 21వ తారీఖు పెళ్ళి అయిపోయింది. మాకు ఇక ఫోన్ కాల్స్ రాలేవు. మొన్న 5 రోజుల కింద వాళ్ళ అమ్మకు కూతురు శృతి ఫోన్ చేసింది. చేసి మాట్లాడింది అమ్మతో. ఏం మాట్లాడిందో అమ్మ చెప్పలేదు. నిన్న ఎక్కడ మార్చరిలా గజ్జివెల్లి కాడ అక్కడ చెప్పింది. ఏమైంది అని ఇట్లనే అడిగితే చెప్పడం జరిగింది. ఆడ నాకు మొన్న చెప్పింది కానీ మా ఆయనకు చెప్పలేదు. నేను నాకేదో బాధ అవుతుంది, ఇక్కడ బాధ పెడుతున్నారు, నాకు ఎటో అవుతున్నది అని చెప్పి చెప్పడం జరిగింది. కట్నాల గురించి వేధింపులు చేస్తున్నారని అన్నారట. మా భార్య నిన్న చెప్పడం జరిగింది నాకు. లేకపోతే నేను మా అమ్మాయిని బతికించుకుంటుంటే తెచ్చుకుంటుంటే. అక్కడ పోయినాం పోలీసులు, మేమందరం పోయి క్లారిటీ జాగా చూస్తే ఆడ ఏం లేదు. ఆడ జరిగింది ఊరేసుకున్నట్టు ఆడ లేనే లేదు. వాళ్ళు ఊరేసుకున్నది ఇట్లా చనిపోయిందని చెప్పారు కానీ అక్కడ లేదు. చంపేసారు. 100% హత్య చేశారు. అటెండ్ మర్డర్ అంటే జీవిత ఖైదీ లెక్క అటే ఉంచాలి, అవన్నీ బయటకు రానియద్దు. ఇట్లాంటిది నా అమ్మాయికి జరిగింది ఇంకో అమ్మాయికి జరగకుండా కావాలని కోరుకుంటాను. తిమ్మాపూర్ విలేజ్, మొర్షా మండలం, నిజామాబాద్ జిల్లా. మా అమ్మాయి శృతి ఇది ఎంత అగ్గి లాంటిది, ఎట్లా మూగోడికి ఇట్లా హింసకుండా మంచి 10 జవాన్ని ఏదో పాటలు పాడుకుంటూ వెళ్తుంది. ఒకటి ఏదో ఏదో ప్రేమించింది, చేసుకున్నది. ఆయనకు సొంతం అయిపోయింది అనుకున్నాం. భార్యలకు 20 రోజులు ఎలా అవుతుంది పెళ్లి చేసుకొని. ఆయనకు నచ్చకుంటేనా చెప్పేయాలి, వాళ్ళకని చెప్పలేదు అనుకున్నాం. వాళ్ళు అయ్యేవన్నా అమ్మ నువ్వు వినకొచ్చిన మాకు మీ అమ్మ నాన్న వీళ్ళు బిలాంపు మాట్లాడుకుందామని చెప్పేయాలా. అట్లా జరగలేదు. ఈ కానిస్టేబుల్ ఎస్ఐలన్నా వీళ్ళన్నా శవం తీయకుండానే ఉండాలా. వాళ్ళు లంచం ఇచ్చారు, ఏమి ఇచ్చారో తీసుకుపోయినారు, హాస్పిటల్ పడేసారు. వీళ్ళు ఏమో దాస పెట్టేశారు. వీళ్ళు తెలియదు ఇప్పుడు కానిస్టేబుల్ ఎస్ఐలకు ఎవరు చెప్పారు, మీరు వాళ్ళ అమ్మ నాన్న ఎవరు, మరి పిల్లగాడి తండ్రిలో ఎవరు అని అందరినీ ఇట్లా ఉంచాలన్నద్దా. ఎవరు ఉంచలేదు. వాళ్ళని పిల్లలు తీసుకుపోయి హాస్పిటల్ పడేసారు, గవర్నమెంట్ హాస్పిటల్లో. వీళ్ళని ఏమో దాస పెట్టేశారు. ఎంతమంది పిల్లలు ఇట్లా చనిపోతారు సార్. ఒక్క పిల్లగా న్యాయం జరగచ్చింది. ఈ రాజకీయ నాయకులది, ఈ కానిస్టేబుల్ది, ఈ ఎస్ఐలు వీళ్ళది నడుస్తుంది. అయిపోయా వీళ్ళు లంచం ఏంగా మోపేస్తారు. వీళ్ళు వచ్చిందాక తీయద్దు, ఎట్లా జరిగింది సరే ఉరేసుకుందాం అనుకుందాం. ఒకటి ఉరేసుకున్నప్పుడు ఆపనద్దా తీస్తే అన్నీ ఎంక్వైరీ చేయాలా. ఏం చేయాలి కథ మేము రాకన ముందు తీసుకుపోయినారు, హాస్పిటల్ పడేసారు. ఇప్పుడు ఏమంటారంటే ఉరేసుకున్న పిల్ల, అది ఉరేసుకున్న పిల్ల కాదు. ఎంత తెలుసు తేజ్ మీద ఎట్లా గడ్డ మాట్లాడుతుంది. మొగోడి లెక్క మొగోడి కన్నంత బంటు తల మీదకి ఇస్తుంది కానీ తల కింద తీసుకోదు. అసలు మనిషిని ఇలా ఊరేసుకుంటుందా. పోనీ ఆయన పోషించలేకపోయాడు, ఆయన కట్న కానుకలు ఇవ్వకపోయాడు అనుకో. వాళ్ళ నాన్న పిలంపు నాకు నాయన దాకా అనుకున్న ఇస్తాడు అయ్యాడా, లేదంటే అమ్మ నీటిని వెళ్ళిపోవు, నాకు సరిపోవు, నాకు పెద్ద కోటేశ్వరిని కొడుకుని అని చెప్పాలి ఆయన ఆ పిల్లగాడు. లేదంటే అయ్యానమన్నా వాళ్ళ అమ్మన్నా అమ్మ మాకు నువ్వు పొడిపడవు, నువ్వు ఏదో పాటలు పాడినావు, మాకు అందరు ఇట్లా అంటారు, నువ్వు వద్దు మీ ఇంటికి మీకు వెళ్ళిపోయి మంచి చెప్పాలి. మేము బతికించుకుంటాం, చంపేసుకోవడం మా ఇష్టం. ఇది కానీ వీళ్ళంతా ఒక్కళ్ళని సహకరించారు సార్. మాకు ఒక్కళ్ళన్నా ఒక ఎస్ఐ సహకరించలేదు, ఒక కానిస్టేబుల్ సహకరించలేదు, ఒక రాజకీయ నాయకులు అక్కడ ఉన్న సర్పంచ్ మరి శవం తీయద్దు, మీరు అలా వచ్చిందాక తీయద్దు, ఎట్లా జరిగిందో చూద్దామని చెప్పేసి ఎవరు అనలేదు. పిస్తోల్ లెక్క పోయినా ఇప్పుడు వస్తుంది బయట వస్తారు. ఇప్పుడు ఎంతో జుర్మానిస్తారు, అవి వస్తుంది. ఆడు ₹1,00,000 ఇస్తాడు, అవి వస్తాయి. పిల్ల వస్తుంది చెప్పు ఒకసారి. ఆడు మరి ₹1,00,000 సంపాదిస్తాడు ఏదో బిజినెస్ చేసి. అవునా కదా. నా పేరు సాయి లవోలా, నిజామాబాద్. అయితే శృతి మా బృందంలో ఒక సభ్యురాలుగా ఉండేది. గత ఒక 10 సంవత్సరాల నుండి మాతో తిరుగుతూ ప్రోగ్రాం చేస్తూ అనేకమైనటువంటి ప్రోగ్రాంలో చురుకుగా పాల్గొన్నటువంటి వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తి శృతి. ఎందుకంటే అసలు ఆమె గురించి చెప్పాలంటే మా గుండె బాగా బరువెక్కిపోతుంది. ఆమె ఎంత గొప్ప సింగర్ అంటే వాస్తవంగా చెప్పాలంటే నిజామాబాద్లో ద నంబర్ 1 టాలెంట్ శృతి.
ఆమె 9తో పరిచయం అయినప్పుడు మేము అలా ఇక్కడ చింతకుంటలో ఒక ప్రోగ్రామ్ పర్పస్ వెళ్ళినప్పుడు నేను నా మిత్రుడు రాజు ఇద్దరం కలిసి వెళ్ళినప్పుడు వీళ్ళ పాట పాడుతుంటే చాలా మంగ్లీ లెక్క పాడుతున్నాం అమ్మ అని చెప్పేసి మేమిద్దరం కూడా కలిసి ఈ అమ్మాయి మనకు నిజామాబాద్లో ఒక మంచి స్టార్ అవుతుంది, మంచి గొంతున్నది, గొంతుగా ఇట్లాంటి గొంతును మనం బయటకు తీసుకురావాలన్న ఉద్దేశంతో ఆ అమ్మాయిని మేము బయటకు తీసుకొచ్చినాం. కానీ ఇట్లా అవుతుందని చెప్పేసి మేము అసలు అనుకోలేము సార్. చాలా మంచి మనస్తత్వం ఉన్న అమ్మాయి, చాలా మళ్ళీ ఎంత అంటే కడగ మాట్లాడుతుంది అమ్మాయి, ఏది ఉన్నా కానీ ఫేస్ టు ఫేస్ మాట్లాడుతుంది అమ్మాయి. గత ఒక దుర్గామాత ప్రోగ్రాంలో కూడా ఈ ఊర్లో ప్రోగ్రామ్ చేసినాం, ఆ లాస్ట్ ప్రోగ్రామ్. దీని తర్వాత ఇంకొక ప్రోగ్రామ్తో ఆమెతో లాస్ట్. ఆ ప్రోగ్రాంలో కూడా నేను ఊరోళ్ళకి చెప్పిన, నెక్స్ట్ కాబోయే మన తెలంగాణ స్టార్లలో ఈమె కూడా ఒక స్టార్, మీరు అందరూ ఈమెని ఆహ్వానించాలి అందరూ అని చెప్పేసి వాళ్ళ అయ్యకు కూడా వేదిక మీద పిలిచి మేము సన్మానం చేసినాం. అంత గొప్పగా ఇటు పాటనే కాదు, ఇటు పాట ఇటు ఆట ఒక్కటే నడిపేటువంటి సత్తా ఉన్న శృతి అమ్మాయి. మా పిల్లని తీసుకుపోయి పెళ్లి తల్లికి తండ్రికి తెలకుండా పెళ్లి చేసుకున్నాడు. 20 రోజులు ఆడి 20 రోజులకు ఆడికి ఎంత యాష్టకు వచ్చింది, ఏమిటి యాష్టకు వచ్చింది. మా పిల్లని చంపి కీలేసి ఇల్లు తిరిగోడ పోలీసు వాళ్ళని ఉంచుకునే కారణం ఏంటి? ఆడికి ఇష్టం లేకుంటే మా పిల్లని మాకు తోలేసేది. తోలేస్తే మా పిల్లని మేము ఉంచుకుంటుంటాం. నీకేమైనా కావాలంటే అత్తమామకు ఫోన్ చేయమంటుంది, వాళ్ళ బిడ్డను వాళ్ళకి అప్పగేయమంటుంది. ఇట్లా చంపేసి నువ్వు ఇంటి తిరిగోళ్ళ కట్టుకొని పోలీసు వాళ్ళని పెట్టుకుంటే అది పద్ధత? ఆడవాళ్ళకు న్యాయమేనిది? నువ్వు మొగోడవి పదార్లు ఉన్నావు, మా పిల్ల మాకు దొరుకుతుందా? దొరకదు. ఇప్పుడు మాకు పుట్టెడు బలగం ఉన్నది, మాకు తెలిసిన పడితే మేమందరం ఆడోళ్ళమే పోతుంటాం. ఆడోళ్ళం పోయి ఆడిని దొరకబట్టుకొని పిల్లతో దోలుకొని వస్తుంటుంది అదే అంబులెన్స్లో. కానీ ఆడు పరారులో ఉన్నాడు. ఎన్నొద్దులు ఉంటాడు, ఎన్నొద్దులు ఉన్నా కానీ ఆమె కలకలైతే ఎదుగుతుందా? మాకు పిల్ల దొరుకుతుందా? ఇదంతా పోలీసు వాళ్ళు వీళ్ళంతా పోలీసు వాళ్ళు వేయబట్టి కట్టుకొనే ఇదంతా చేసిండు. అదే ఉన్నది. మా పిల్లకు ఒక్కడికి వెళ్ళి న్యాయం చెయ్యాలా? చెయ్యకుంటే ఆడు ఎట్లయితాడో ఆ తర్వాత విషయాలు ప్రజలకు న్యాయం చేయనీకున్నారా? దొంగలకు చేస్తారా? న్యాయం చేయనీకున్నారా? సచ్చినోళ్ళకు ఆవు గిట్ట చచ్చిపోయిందిరా, బెడ్ మీద చచ్చిపోయిందిరా, ఏందిరా ఇది దెబ్బ ఎట్లా కొట్టినవురా అని అడగరా? పోలీసు వాళ్ళు అడగరా? బెడ్ మీద ఎట్లా చచ్చిపోయింది, ఏం దాకింది, ఏమైంది అని అడగరా? ఫీలేసి ఉంచితే తిరుగుళ్ళని నిలబడతారు మీరు? మీరు పోలీసు వాళ్ళు మీరు ఎంత తీసుకున్నారు అట్లా? మా పిల్లలు మాకు తెచ్చి మా పిల్లలు మాకు తెచ్చిచ్చి మా పిల్ల మాకు కరీవో సరివో బుక్కడి మా ఇంటి కాడ ఉంటుండే కదా బతికి. ఇప్పుడు ఇద్దరు తల్లిదండ్రులు, ఇద్దరు ఒక బిడ్డకు లగ్గమైంది, ఇక్కడ బాన్సువాడకి ఇచ్చారు. ఈ బిడ్డని ఏదో ఆడిని నచ్చింది ఎరక లేకుండా లగ్గం చేసుకుని నమ్మించి పానం తీసిన దానికి న్యాయం చేయాలా? పోలీసు వాళ్ళే కానీ గవర్నమెంట్ వాళ్ళు కానీ ఎవరైనా సరే న్యాయం, ఎమ్మెల్యే కానీ పోలీసు వాళ్ళే కానీ లాయర్లే కానీ ఎవరైనా కానీ మా పిల్లకు న్యాయం చేయాలి. నుంచి ఇక్కడ నిజామాబాద్ ఉన్నాం ఒక 2-3 నెలలు. అంటే వీడియోలు ఉన్నన్ని రోజులు ఉండి నేను వీడియోలు చేసుకొని వస్తుంటే అమ్మాయి రూమ్లో ఉంటుండే, కంటెంట్ రాస్తుండే. ఇక మొన్న సడన్గా ఇట్లా ఇంటర్వ్యూలు ఫేమ్ అయిన నుంచి ఇంటర్వ్యూలకు పోయినాం. ఇంటర్వ్యూలకు కూడా ఆయన కార్లోనే పోయినాం. తీసుకుపోయినాం. మంచిగానే ఉండే. ఇంటర్వ్యూ కూడా చేసినాం. ఇక ఫేమస్ అయినాం కదా. ఇక ఆమెకు వచ్చే రికార్డింగ్లు ఆమెకు వచ్చినాయి, నాకు వచ్చిన రికార్డింగ్లు నాకు వచ్చినాయి. అయితే అక్క వాళ్ళ ఇంటికి 20 రోజులు ఉండే కదా. ఇక అక్కడి నుంచి అటే వెళ్ళిపోయింది ఇక అమ్మాయి. నేను పెళ్ళైన నుంచి నేను పెళ్ళికోలేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్ళికి రమ్మంటే మా చింత చనిపోయి ముట్టుంటుందని నేను పోలేను, పెళ్ళికోలేను. పెళ్ళైన నుంచి ఇక కలవలేదు, పెళ్ళికోలేనని వారం రోజులు మాట్లాడలేదు. ఇక నన్ను చిక్కి అనుడు తక్క. ఈ పాటలు రండముండ పాటలు వాడి నుంచి ఏ రండా అంటుండే, అక్కుతోటి నన్ను ఏ రండా అంటుండే, ఏ చెప్పే అంటుంటే ఇట్లని. అయితే మొన్న వారం రోజుల కిందటనే ఇద్దరం ఎంజాయ్గా అంటే ఇద్దరు వెండాల ముద్దుల మోగడని ఒక సాంగ్, అంటే ఆమెకు వచ్చిన ఆఫరే చిక్కి మనం ఇద్దరం పడితే మంచిగా ఉంటుందట. ఇద్దరిని వెళ్తే మొన్న 1 వీక్ అవుతుంది. ఇద్దరు వచ్చిర్రు, కార్లో వచ్చిర్రు. రికార్డింగ్ పోయినాం, రికార్డింగ్ చేసినాం. అప్పుడు కూడా అడిగిన, డ్రెస్సులు తీసుకుపోలేదు కదా, డ్రెస్సులు కొనుక్కున్నావా అని. ఎట్లున్నావు, మంచిగా ఉన్నావంటే ఏ రండా ఎప్పుడు నీకు అవే కాల, ఇక్కడ పాట నేర్చుకో అని నన్ను గదిరిచ్చి పెట్టింది. 2 రికార్డింగ్లు నేను పాట నేర్చుకున్నాం. పాట వన్నాం 12 అయింది రికార్డింగ్ స్టూడియోలో. ప్రొడ్యూసర్ అన్న వాళ్ళు ఏమన్నారు, చిక్కిని బస్ ఎక్కించుకోర్రి అని అంటే నైట్కు జేబీఎస్లో నన్ను 2 గంటలకు కూడా బస్ ఎక్కించారు. మొన్న 1 వీక్ కిందటి బస్ ఎక్కించారు. ఇక గట్టిగా దూరం పోయినాక కూడా గట్టిగా వచ్చి హగ్ చేసుకున్నది నన్ను. అంటే పెళ్ళై నుంచి కలవలేం కదా, పెళ్ళై నుంచి అంటే ఇన్ని రోజులు దగ్గర ఉంటుంటే కానీ పెళ్ళై నుంచి కలవలేదు నేను.
బాగా రోజుల తర్వాత అని వచ్చి పోయేది బాగా చెప్పి ఒక్కసారి హగ్ చేసుకొని పోయింది. నేను కూడా బస్ ఎక్కినట్టు ఫోన్ చేసినా పోయినాక కూడా మంచిగానే ఉంది. పోయిన వారంటే నేను ఇంటికి చేరుకున్నాను. నేను కూడా మార్నింగ్ కాల్ చేసిన, సరే నేను వండుకుంటా, నిద్ర లేదు కదా అని పండుకున్నది. ఇక నాకేం చెప్పలేదు. ఇట్లానే అమ్మ వాళ్ళతో మాట్లాడుతుంటే మొన్న కూడా అమ్మ మాట్లాడింది. అమ్మ మాట్లాడుతాడనే నేను నాన్నకు డైలీ చేస్తుంటే 2 రోజులకు ఒకసారైనా నాన్నకు నాన్న మాట్లాడుతుందటనే నేను వీళ్ళకి కూడా ధైర్యం చెప్పేదాన్ని. ఎందుకంటే అమ్మ నాన్న మాట్లాడతలేరు, అక్క మాట్లాడతలేదు, నా ఫ్రెండ్ ఎంత కుమిలిపోతుందో వాళ్ళు మాట్లాడకపోతాను. అప్పుడు మాత్రం నేను మాట్లాడినా, ఎట్లున్నావు ఆడ ఎట్లుంది వాతావరణం, నేను అసలు పెళ్ళికి రమ్మన్నది. అసలు నాకు దేవుడు అట్లా చేసిందో తెలియదు కానీ నేను పెళ్ళికి కూడా పోలేదు. అసలు నాకేం చెప్పలేదు. ఇంత జరిగింది. నన్ను లాస్ట్ మేము కలిసినామంటే మొన్న రికార్డింగ్లో అయితే అది ఇంకా రిలీజ్ కూడా కాలేదు, మేకింగ్ వీడియో అయిపోయింది. ఇప్పుడు నా పెద్ద బిడ్డ దగ్గర ఉండే అయ్యా వెళ్ళి వచ్చిందట. రాగానే అటు తోలుకొని పోయిందట. పోయినాక అటే తోలుకొని బాణం తీసాను. పోయినాక మరి ఫోన్ చేసింది, అవనికి ఏమైంది అన్ననే నా మధ్య చచ్చిపోయిండు, మీ చేతి కడుపుతా అనుకున్నాము చెప్పింది. అయ్యా నా మధ్య చచ్చిపోకుండా చేతి కడుగుతూ లగ్గం చేస్తుంటే ఆగిపోయినాము. వాళ్ళు చేసుకున్నారు. అయ్యా చేసుకున్నాక ప్రాణం తీసా. నాకు ఫోన్ చేసింది, నాకు బంగారం పెట్టమని అటిండ్రు అమ్మ అన్నది. అమ్మ నాన్నకి చిరులకు నాన్ననే మాట్లాడన్నాడు అనగానే పెట్టేసిన. నేను వచ్చేసిన చాలు బంగారమే వరగంపుల అవే వరకట్నమా ఏమంటారు ఆ కట్నం కిందకి తప్పేసి సారు. అయ్యా దానికే ఆడికే పోయింది పెట్టేసిన. అయ్యా అంతకే బంగారం పెట్టమంటున్నారు రండి అమ్మ అన్నది. ఏడొస్తాను నాన్న రాడు అన్ననే. అంతకే అయ్యా చంపేసిండ్రు, ఇంకేం చంపేసి ఉత్తేసిండ్రు. ఏదైనా ఉత్తేసినట్టున్నారు. మరి మన అల్లుడు ఇంకొక బావ ముగ్గురు పోయినరు. వరకట్నం మాట్లాడచ్చిండ్రు. 3 తులాలు పెడుతున్నారు బంగారం. అయితే ఏమన్నారు తీరేం పెట్టున్నారు నాలే అన్నారు. నా మరిది చచ్చిపోయిండు, మేము ముగ్గురున్నాం అట్లనే పోలేము. వాళ్ళు చేసుకున్నారు. నా పెద్ద కొడుకు చచ్చిపోయిందని చేసుకున్నారు. ముగ్గురున్నాము పోలేము. అయ్యా బర్ర ఫోన్ చేసింది. ఫోన్ చేసి బాధ పెట్టాడినరు. బంగారం పెడుతున్నారు అమ్మ అన్నది. నేను నానేమంటాడు అని చెప్పలేదు. అంతకి పెట్టేసింది. అంతే వరకట్నం కిందకి బాగా తిన్నారు.